భారతి ఎయిర్టెల్ మరియు ఎలన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని ద్వారా స్టార్ లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 11న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఈ ఒప్పందం భారతదేశంలో స్టార్ లింక్ యొక్క మొదటి అధికారిక భాగస్వామ్యమని కంపెనీలు తెలిపారు. అయితే, ఇది అమలులోకి రావడానికి స్టార్ లింక్ సేవలను భారతదేశంలో నిర్వహించేందుకు అవసరమైన అనుమతులను స్పేస్ ఎక్స్ పొందాల్సి ఉంటుంది. స్టార్ లింక్ను తన ప్రస్తుత భాగస్వామ్యమైన యూటెల్సాట్ వన్వెబ్తో పాటు సేవలలో చేర్చుకోవడం ద్వారా ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా సేవలను విస్తరించుకోనుంది, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఈ భాగస్వామ్యంతో స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ఎయిర్టెల్ సేవలను మెరుగుపరచడమే కాకుండా, భారతదేశంలోని దూర ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్బాండ్ను అందించేందుకు సహాయపడతాయి. అదనంగా, భారత మార్కెట్పై ఎయిర్టెల్కు ఉన్న అవగాహన, స్పేసెక్స్ అందించే వినియోగదారుల సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్పేసెక్స్తో కలిసి భారతదేశంలోని ఎయిర్టెల్ వినియోగదారులకు స్టార్ లింక్ సేవలను అందించడమనేది ఒక ప్రధాన మైలురాయి. ఇది కొత్త తరం ఉపగ్రహ కనెక్టివిటీపై మా నిబద్ధతను మరింత బలపరుస్తుంది అని భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు. స్టార్ లింక్ ఎయిర్టెల్ ఉత్పత్తులను పరిపూర్ణంగా మరియు సమర్థంగా మార్చి, భారత వినియోగదారులకు నమ్మకమైన మరియు ఖర్చు తక్కువ బ్రాడ్బాండ్ను అందించేందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఎయిర్టెల్ మరియు స్పేస్ ఎక్స్, స్టార్ లింక్ పరికరాలను ఎయిర్టెల్ రిటైల్ దుకాణాల ద్వారా అందించడాన్ని పరిశీలిస్తుండగా, వ్యాపార వినియోగదారులకు స్టార్ లింక్ సేవలను అందించేందుకు అవకాశం పరిశీలిస్తున్నారు. వీరి భాగస్వామ్యం భారతదేశంలోని అతిచిన్న గ్రామాలు, పాఠశాలలు, మరియు ఆరోగ్య కేంద్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడంలో సహాయపడనుంది. ఇద్దరూ కలిసి, ఎయిర్టెల్ నెట్వర్క్ను స్టార్ లింక్ ఎలా మెరుగుపరచగలదో, అలాగే స్పేసెక్స్ కార్యకలాపాలను భారతదేశంలో మద్దతు ఇవ్వడానికి ఎయిర్టెల్ భూఅవసరాలను ఎలా వినియోగించవచ్చో అంచనా వేస్తున్నారు. స్టార్ లింక్ ఎంటర్ప్రైజ్ సేవల ద్వారా, ఎయిర్టెల్ వ్యాపార, సంస్థాగత, మరియు సమాజ స్థాయిలో సమగ్రమైన కనెక్టివిటీ పరిష్కారాలను అందించగలదు. భారత ప్రజలకు స్టార్ లింక్ అందించే మార్పును తెచ్చేందుకు ఎయిర్టెల్తో పనిచేయడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశ టెలికాం రంగంలో ఎయిర్టెల్ కీలకమైన పాత్ర పోషించిందని, కాబట్టి మా ప్రత్యక్ష సేవలకు ఇది మంచి భాగస్వామ్యం అవుతుందని మేము భావిస్తున్నాం అని స్పేసెక్స్ ప్రెసిడెంట్ మరియు సిఎస్ఓ గ్విన్నే షాట్వెల్ తెలిపారు. అయితే, భారతదేశంలో స్టార్ లింక్ ప్రారంభానికి సంబంధించి నియంత్రణ అనుమతులు కీలకమైన అడ్డుతగిలే అంశంగా ఉన్నాయి. భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ మరియు టెలికాం శాఖ ఇంకా స్పేసెక్స్కు స్టార్ లింక్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వలేదు. 2023 నవంబర్ 11న మనీ కంట్రోల్ నివేదించిన ప్రకారం, భారత ప్రభుత్వానికి సంబంధించిన డేటా లోకలైజేషన్ మరియు భద్రతా ప్రమాణాలను స్టార్లింక్ పాటించేందుకు అంగీకరించింది. ఇది గతంలో ప్రధాన వివాదాస్పద అంశంగా ఉండేది. ఇప్పటికే యూటెల్సాట్ వన్వెబ్ మరియు రిలయన్స్ జియోసెస్ సంయుక్త సంస్థ GMPCS లైసెన్సులు మరియు ఇన్ స్పేస్ అనుమతులను పొందాయి. స్టార్ లింక్ 6000కి పైగా తక్కువ భ్రమణ కక్ష్య లియో ఉపగ్రహాలను ఇప్పటికే నిర్వహిస్తుండగా, అమెజాన్ కుయిపర్ ప్రాజెక్ట్ 2025 ప్రారంభంలో 3236 ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, అదే ఏడాది వాణిజ్య సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వం శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ను పరిపాలనా విధానంలో కేటాయించనుంది. అయితే టెలికాం సంస్థలు అయిన రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్టెల్ దీనిని వేలం ద్వారా కేటాయించాలని కోరుతున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ త్వరలో శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ ధరల నిర్మాణాన్ని వెల్లడించనున్నది. ఇన్ స్పేస్ అంచనా ప్రకారం 2033 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $44 బిలియన్లకు పెరిగి, గ్లోబల్ మార్కెట్లో 8% వాటాను ఆక్రమించనుంది. ప్రస్తుతం ఉన్న 2% కంటే పెరుగుదల ఆశించబడుతోంది.